డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్. మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్, మే, జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో ఆఫర్స్ ని పెట్టారు. టాలీ, ఎస్ఏపి, అడ్వాన్స్ ఎక్సెల్, ఎంఎస్ ఆఫీస్, ఫోటోషాప్, సి లాంగ్వేజ్, పైథాన్, డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్ వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి. కోర్సెస్ అండ్ ట్రైనింగ్ ఏ కాకుండా టాలీ, టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చేలా ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు. ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో 18,000+ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు. 35K+ సబ్స్క్రైబర్స్ తో టాలీ లోకేష్ ఛానల్ ఏపీ అండ్ టీఎస్ #1 టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది. అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషోలో కూడా దొరుకుతాయి. వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు. లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓబుల్ రెడ్డి కాంప్లెక్స్, కడప. లాస్ట్ క్లాసెస్ లో మనం జిఎస్టి అంటే ఏంటి, జిఎస్టి బెనిఫిట్స్ ఏంటి, ఎలాంటి ట్యాక్సెస్ ఇండియాలో ఉన్నాయి, సో ఎందుకు జిఎస్టిని తీసుకొచ్చారు, ఎలాంటి టైప్స్ ఆఫ్ డీలర్స్ మార్కెట్ లో ఉన్నారు, సో ఎవరు రెగ్యులరు, ఎవరు కాంపోజిషన్, ఎవరు అన్రిజిస్టర్డ్, ఎవరు కన్సూమర్స్, ఓకే, సో జిఎస్టి నెంబర్ ఎన్ని డిజిట్స్ ఉంటుంది, ఓకే, ఎలాంటి ప్రీవియస్ ఎలాంటి ట్యాక్సెస్ ఉన్నాయి, ప్రజెంట్ ఎలాంటి ట్యాక్సెస్ ఉన్నాయని లాస్ట్ క్లాసెస్ లో మనం క్లియర్ గా అన్ని డిస్కషన్ చేసాం. సో టుడే మనము ఫస్ట్ ప్రాబ్లం డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ ప్రాబ్లం అనేది డిస్కస్ చేస్తున్నాం అంటే విత్ ఇన్ ద స్టేట్ లోనే పర్చేజ్ చేసి విత్ ఇన్ ద స్టేట్ లోనే సేల్ చేస్తే ఎలా అనేది ఫస్ట్ క్లాస్. అంటే ఆంధ్రలోనే పర్చేజ్ చేసి ఆంధ్రాలో సేల్ చేస్తే ఎలా, అదర్ స్టేట్ లో పర్చేజ్ చేసి అదర్ స్టేట్ కి సేల్ చేస్తే ఎలా అనేది సెకండ్ ప్రాబ్లం. ఫస్ట్ ప్రాబ్లం విత్ ఇన్ ద స్టేట్ కంపెనీ ఎలా క్రియేషన్ చేయాలి, జిఎస్టీ నెంబర్ ఎలా క్రియేషన్ సెటప్ చేయాలి, అడ్రస్ ఏ విధంగా ఇవ్వాలి, కస్టమర్స్ కి వెండర్స్ కి మనకు జిఎస్టీ ఏ విధంగా ఇవ్వాలి, ఐటమ్స్ కి ట్యాక్స్ ఎలా ఇవ్వాలి అనేసి ఫస్ట్ క్లాస్ లో ఫస్ట్ ప్రాబ్లం లో ఇంతవరకు మీరు చేసింటని వితౌట్ జిఎస్టీ. ఇప్పుడు జిఎస్టీ ఐటమ్స్ కి ట్యాక్స్ ఎలా ఇవ్వాలి, ఇవన్నీ కూడా క్లియర్ గా మనం డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో డన్. సో ఫస్ట్ ప్రాబ్లం ఓపెన్ చేయండి. లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్, పేజ్ నెంబర్ 61. సో టుడే కూడా మనకి లాస్ట్ 3 days నుంచి ముగ్గురికి జాబ్స్ వచ్చాయి. లాస్ట్ 3 days నుంచి ముగ్గురు జాబ్స్, కడపలో 2, హైదరాబాద్ లో 1 అబ్బాయికి, లాస్ట్ బ్యాచ్ కంప్లీట్ అయిన వాళ్ళకి. సో గైస్, సబ్జెక్ట్ నేర్చుకుంటే మార్కెట్లో అవకాశాలు చాలా ఉన్నాయి, అదైతే 100% నేను చెప్పగలను. ప్రాపర్ నాలెడ్జ్ ఇన్ టైంలో మనము ప్రాపర్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకుంటే మనకి వచ్చేస్తుంది. చూడండి, సో కడప శివ స్టూడియోస్ లో దౌలత్ బాషా టుడే వచ్చింది జాబు. ఉపేంద్ర అకౌంటెంట్ హైదరాబాద్ 2.16 LPA. కడప భార్గవి క్యాషియర్ 1.4 LPA. అవకాశాలు చాలా ఉన్నాయమ్మా, అవకాశాలు చాలా ఉన్నాయి. వాటిని ప్రాపర్ గా మనము యూటిలైజ్ చేసుకోవాలంతే. అదొకటి కరెక్ట్ నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటే చాలు, మార్కెట్లో సక్సెస్ అవ్వచ్చు. యా, ఫస్ట్ ప్రాబ్లం చూడండి. సో 9 lakhs పెట్టి బిజినెస్ స్టార్ట్ చేశారు, 3 lakhs బిజినెస్ బ్యాంక్ లో డిపాజిట్ చేశారు. తర్వాత మన బిజినెస్ అర్జున్ ఏజెన్సీ నుంచి కడప, ఓకేనా. సో మనకి సమ్ బూస్ట్, హార్లిక్స్, బోర్నవిటా, కాంప్లైన్ ఐటమ్స్ ని పర్చేజ్ చేసింది విత్ ట్యాక్స్ తో. మళ్ళీ కుమార్ మర్చెంట్స్ కి నెల్లూరు సేల్ చేసింది. సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ అంటే విత్ ఇన్ ద స్టేట్. సో ఫైనల్ గా మనకి నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది, 25,000 అనేది మనకి ఇంపార్టెంట్. ఇక్కడ జిఎస్టీ నెంబర్ మ్యాండేటరీ, రెండింటికి మూడింటికి మొత్తానికి అన్నిటికీ ఇవ్వాల్సి వస్తుంది. ఎలానే చూడండి. ఫస్ట్ కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ కంపెనీ, లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్. సో May 31. రియల్ టైం అమ్మా, రియల్ టైంలో మీ కంపెనీ అడ్రస్ ఎక్కడైతే ఉందో ఆ అడ్రస్ ఇవ్వాల్సి వస్తుంది. ఒక్కసారే, మళ్ళీ మళ్ళీ అవసరం లేదు. స్టేట్, ఇవన్నీ కంపల్సరీగా ఫస్ట్ టైం కంపెనీ క్రియేషన్ చేసినప్పుడు చేసుకోవాలి. ఒక్కసారి, మళ్ళీ మళ్ళీ అవసరం లేదు.
ఒరిజినల్ కదా, రియల్ టైంలో వెళ్ళినప్పుడు కంపల్సరీ చేసుకోవాల్సి వస్తుంది. ఒకే ఒకసారి కొత్తగా కంపెనీ క్రియేషన్ చేసేటప్పుడు మాత్రమే. ఫైనాన్షియల్ ఇయర్ 1 April 25. బుక్స్ బిగినింగ్ ఫ్రమ్ 1 April 25. ఓకే. సో మనకి ఇన్వెంటరీ అంటే ఎలాంటి ఆర్గనైజేషన్ ఉండొచ్చు మా, గుర్తుపెట్టుకోండి. బట్టల షాప్ అయినా ఉండొచ్చు, ఎలక్ట్రికల్ గూడ్స్ షాప్ అయినా ఉండొచ్చు, స్పేర్ పార్ట్స్, కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ ఉండొచ్చు, ఏవైనా ఉండొచ్చు. ఎలా ఉన్నా మనము జిఎస్టి కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఎలా మెయింటైన్ చేయాలి అనేది కాన్సెప్ట్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, బిల్ వైజ్ నో పెట్టండి. మీ ఇన్వెంటరీ ఆప్షన్స్ 2 వేసి పెట్టండి. ఈ రోజు నుంచి ఇంకా జిఎస్టి కాన్సెప్ట్ ఎస్ లో ఉండాలి. ఎనేబుల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఎంట్రీ ఇవ్వండి, లోపలికి వెళ్తారు. మీ కంపెనీ ప్రజెంట్ ఎక్కడ ఉంది? ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఓకే, ఆంధ్రప్రదేశ్ తీసుకోండి. మీరు రెగ్యులరా, కాంపోజిషనా, రెగ్యులరా, సెజా మీ కంపెనీ వాళ్ళు చెప్తారు. ఓకే, దాన్ని బట్టి మీరు రెగ్యులర్ అయితే రెగ్యులర్ తీసుకోవాలి. మీ కంపెనీ జిఎస్టీ నెంబర్ ఏముంది? ఇది మీ యొక్క కంపెనీ యొక్క జిఎస్టీ నెంబర్. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. 15 డిజిట్ తో ఉంటుంది మా, 15 డిజిట్. మీరు గవర్నమెంట్ కి ట్యాక్స్ ఎలా పే చేస్తున్నారు? మంత్లీనా, క్వార్టర్లీనా? మంత్లీ అయితే మంత్లీ పెట్టుకోవాలి. ఎంటర్. మిగతా వాటితో అవసరం లేదు. ఎంటర్ ఇచ్చేయాలి, బయటకు వచ్చేస్తారు. సెట్ ఆల్టర్ కంపెనీ జిఎస్టీ రేట్ అండ్ అదర్ డీటెయిల్స్. ఇప్పుడు మీ బిజినెస్ లో 5% ఐటమ్స్ ఒకటే ఉన్నాయనుకోండి, కంపెనీ కోడ్ లెవెల్లో ట్యాక్స్ ఇవ్వచ్చు. లేదు 12% ఉన్నాయి, లేదు 18 ఉన్నాయి, లేదు 28 ఉన్నాయి. ఒకే పర్సెంట్ ఐటమ్స్ ఉంటే నువ్వు కంపెనీ కోడ్ లెవెల్లో ట్యాక్స్ ఇవ్వచ్చు. లేదు 5% ఐటమ్స్ ఉన్నాయి, 12 ఉన్నాయి, 18 ఉన్నాయి, 28 ఉన్నాయి, అన్ని ఉన్నాయి అంటే నువ్వు కంపెనీ కోడ్ లెవెల్లో ట్యాక్స్ ఇవ్వకూడదు, గుర్తుపెట్టుకోండి. సో తర్వాత ఇంటర్స్టేట్ అయినా ఇంట్రాస్టేట్ అయినా, మన ఆంధ్రప్రదేశ్ లో 50,000 పైన సేల్స్ ఇన్వాయిస్ ఎంటర్ చేశాము అంటే ఈవే బిల్ తీయాలి. అంటే ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్ లోకి స్టాక్ వెళ్ళాలంటే ఆ సరుకు లీగల్ సరుకా, ఆ కస్టమర్ ఒరిజినల్ కస్టమరా లేదా అనేది పోలీసులు రోడ్ల మీద అప్పుడప్పుడు పట్టుకుంటారు. ఈవే బిల్ చూపించారంటారు. అంటే ఆ స్టాక్ ఆ ఈవే బిల్ లో ఉంటది. ఇదంతా కరెక్టా కాదా అనేది తెలుసుకోవడానికి. ఇవన్నీ నో నీడ్ ఎంటర్ ఇచ్చేది, నో పెట్టండి. మిగతా అటన్నీ అవసరం లేదు. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ కీస్ ఉంటాయి ప్రీడిఫైన్డ్ గా. ఓకే, సో ఇప్పుడు క్రియేట్ లోకి వెళ్దాం, లెడ్జెస్ లోకి వెళ్దాం. ఓకే, ఏమేమి లెడ్జెస్ ఉన్నాయి మనకి? ఫస్ట్ క్యాపిటల్, ఎస్బీఐ బ్యాంక్, పర్చేజ్, అర్జున్ ఏజెన్సీ, వీటిని క్రియేట్ చేద్దాం. క్యాపిటల్ అకౌంట్ సేవ్ చేయండి. ఎస్బీఐ బ్యాంక్, ఇవన్నీ మీకు తెలుసు ఆల్రెడీ, బ్యాంక్ అకౌంట్స్. నెక్స్ట్ పర్చేజ్, ఇక్కడ చూడండి కొన్ని ఆప్షన్స్. పర్చేజ్ అకౌంట్స్ చూడండి మా, మీరు ఫస్ట్ టైం చేసేటప్పుడు జిఎస్టి అప్లికబిలిటీ స్పేస్ ఇచ్చారంటే ఇది మీకు నాట్ అప్లికబుల్ లో ఉంటుంది. ఇలా ఉండకూడదు మా. ఇలా మీకు ఫస్ట్ టైం సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేసినప్పుడు ఇలా ఉంటుంది మీ సిస్టమ్ లో. అప్పుడు బ్యాక్ వెళ్ళి జిఎస్టి అప్లికబిలిటీ ఉంది కదా, అది అప్లికబుల్ పెట్టుకోవాలి. ఈ హెచ్ఎస్ఎన్ అండ్ ఎస్సిఎస్సి రిలేటెడ్ డీటెయిల్స్, జిఎస్టి రిలేటెడ్ డీటెయిల్స్ అనే ఆప్షన్స్ మీకు బయటికి కనిపించాలి. కంపెనీ కోడ్ లెవెల్లో ట్యాక్స్ ఇవ్వచ్చు, లెడ్జర్ లెవెల్లో కూడా ట్యాక్స్ ఇవ్వచ్చు, బట్ ఈ రెండు మనం యూజ్ చేయం. ఓకే, ఇది ఆడిటర్ల వర్షన్లో యూజ్ చేస్తారు, మనకు అవసరం లేదు. గూడ్స్ అని తీసుకోండి, టైప్ ఆఫ్ సప్లై గూడ్స్, సేవ్ చేయండి. నెక్స్ట్ అర్జున్ ఏజెన్సీ కడప అంటే ఆంధ్రప్రదేశ్ కదా, కంట్రోల్ సి, కంట్రోల్ వి. సన్రీ క్రెడిటార్స్, మీ ఒరిజినల్ అడ్రస్ ఇక్కడ ఇవ్వాలి. రియల్ టైంలో సప్లయర్ కి కస్టమర్ కి అడ్రస్ ఉంటుంది, ఆ అడ్రస్ మీరు ఒరిజినల్ గా ఇవ్వాలి. జస్ట్ నేను ఫేక్ అడ్రస్ ఇస్తున్నాను. ఆంధ్రప్రదేశ్. సో ఎలా తెలుస్తుంది సార్? ఇన్వాయిస్ లో మీకు ఉంటుంది. ఇక్కడ 37 వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్. ఇక్కడ 37 కాకుండా 36 వచ్చినా, లేదంటే వేరే నెంబర్ ఏది వచ్చినా అదర్ స్టేట్ అనుకోవాలి. 37 వచ్చే ఇది మన స్టేటే అనుకోవాలి, ఆంధ్రప్రదేశ్ అనుకోవాలి. వారి యొక్క జిఎస్ నెంబర్ తీసుకోవాలి, కంట్రోల్ సి. 37 అంటే ఆంధ్రప్రదేశ్, కళ్ళు మూసుకొని ఆంధ్రప్రదేశ్ అనుకోవాలి.
ఇక్కడ రెగ్యులరా కాంపోజిషన్ అనేది వాళ్ళు చెప్తారు. రెగ్యులర్ అయితే రెగ్యులర్. కంట్రోల్ వి పేస్ట్ సేవ్ చేయాలి. నెక్స్ట్ సేల్స్ టు కుమార్ మర్చెంట్స్ నెల్లూరు. సేల్స్ తీసుకోండి, సేల్స్ అకౌంట్స్. ఇక్కడ కూడా హెచ్ఎస్ఎన్ అండ్ ఎస్ఏసి జిఎస్టీ రేట్ ఇవన్నీ కూడా ఈక్వల్ గా ఉండాలి. సేవ్ చేయండి. ఎస్. నెక్స్ట్ కుమార్ మర్చెంట్స్. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. సండ్రీ డెప్టార్స్. ఇక్కడ కూడా ఇయర్లీ కూడా అడ్రస్ ఉంటుంది. ఆ అడ్రస్ రియల్ టైమ్ లో మీరు ఇచ్చుకోవాలి. నెల్లూరు, ఆంధ్రప్రదేశ్ కదా. జిఎస్టీ నెంబర్ 37 ఉందంటే ఆంధ్రప్రదేశ్ 37. ఇప్పుడు మనం చేసేది విత్ ఇన్ ద స్టేట్. విత్ ఇన్ ద స్టేట్ లో పర్చేజ్ చేసి విత్ ఇన్ ద స్టేట్ లో సేల్ చేస్తే ఎలా అనేది కాన్సెప్ట్. నెక్స్ట్ రెంట్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ డిస్కౌంట్ రిసీవ్డ్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్. కంట్రోల్ ఏ సేవ్. టెలిఫోన్ చార్జెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో తర్వాత సిజిఎస్టి, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టి, సిజిఎస్టి. హెచ్జిఎస్టి, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టి, హెచ్జిఎస్టి. ఇలా లెడ్జెస్ అన్ని చేసుకోవాలమ్మా. ఇక్కడ కొత్తగా మీకు వచ్చింది ఏంటంటే సిజిఎస్టి, హెచ్జిఎస్టి వచ్చింది, ముందు రాలేదు. ఓకే. చూడండి, జిఎస్టి, హెచ్జిఎస్టి, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ తీసుకోవాలి. టైప్ ఆఫ్ డ్యూటీ అంటే జిఎస్టి తీసుకోవాలి. సో హెచ్జిఎస్టి అంటే స్టేట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, సిజిఎస్టి అంటే స్టేట్ సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, ఐజిఎస్టి అంటే ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఇలా తీసుకోవాలి. ఫస్ట్ బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు ఫస్ట్ యూనిట్స్ లోకి వెళ్ళాలి. ఫస్ట్ యూనిట్స్. ఓకే, మనం ఎలా పర్చేజ్ చేస్తున్నాం? బీటీ అంటే బాటిల్స్, బిఎక్స్ అంటే బాక్సెస్, ఎన్ఓఎస్ అంటే నెంబర్స్, పీసీ అంటే పీసెస్. సో ఇక్కడ తీసుకోండి బీటీ. ఇక్కడ మీరు చూడండి, ఇంతకు ముందు మీరు నార్మల్ ఎంట్రీస్ చేసేటప్పుడు ఫార్మల్ నేమ్ ఇచ్చేవాళ్ళు. ఇక్కడ ఇప్పుడు అవసరం లేదు. యూనిట్ క్వాంటిటీ కూడా ప్రీ డిఫైన్డ్ గా వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ ఇచ్చేసి ఉంటారు, వాటినే తీసుకోవచ్చు. జిఎస్టీ వచ్చినప్పుడు ఇవి వస్తాయి, యూనిట్ క్వాంటిటీ కూడా, ముందు రాదు. సో బీటీ అంటే బాటిల్స్, బాటిల్స్ తీసుకోవాలి. నెక్స్ట్ బిఎక్స్ అంటే బాక్సెస్. నెక్స్ట్ ఎన్ఓఎస్ అంటే నెంబర్స్. నెక్స్ట్ పీసీ అంటే పీసెస్. ఇలా చేసుకోవాలి. యూనిట్ క్వాంటిటీ కూడా ఎక్స్ట్రా వస్తుంది ఇక్కడ. బ్యాక్ ఇచ్చేయండి. నెక్స్ట్ స్టాక్ ఐటమ్. ఓకే, స్టాక్ ఐటమ్లోకి వెళ్ళండి. బూస్ట్, కంట్రోల్ సి, కంట్రోల్ వి. సో బీటీ. చూడండి ఇక్కడ హెచ్ఎస్ఎన్ అండ్ ఎస్ఏసి అండ్ రిలేటెడ్ డీటెయిల్స్, జిఎస్టీ రేట్ అండ్ రిలేటెడ్ డీటెయిల్స్. ఇక్కడ చూడండి, కంపెనీ కోడ్ లెవెల్లో మీరు ట్యాక్స్ ఇస్తే యాజ్ పర్ కంపెనీ ఆర్ స్టాక్ గ్రూప్ వస్తుంది, లేదంటే స్పెసిఫైడ్ డీటెయిల్స్ హియర్ వస్తుంది. ఓకే, ఇక్కడ స్పెసిఫైడ్ డీటెయిల్స్ హియర్ తీసుకోండి. మన కంపెనీ కోడ్ వైజ్ కాదు కదా, కాబట్టి ఆన్ ద స్పాట్ కావాలంటే హెచ్ఎస్ఎన్ నెంబర్. ఇక్కడ హెచ్ఎస్ఎన్ నెంబర్ ఏముంది? 1901. డెస్టినేషన్ అంటే సేమ్ ఐటమ్, పైన ఐటమే ఇవ్వాలి. జిఎస్టీ రేట్ అండ్ రిలేటెడ్ డీటెయిల్స్ యాజ్ పర్ కంపెనీ కాదు, స్పెసిఫైడ్ డీటెయిల్స్ హియర్. ఓకే, ఇక్కడ ట్యాక్సబుల్ గూడ్స్ నాన్ జిఎస్టీనా, నిల్ రేటెడా, ఎగ్జామ్టా అని అడుగుతుంది. ట్యాక్సబుల్ ఉంటే ట్యాక్స్ ఉంటుంది, నాన్ జిఎస్టీ అంటే ఆల్కహాల్, లిక్కర్, ఓకే, వాటి మీద. ఎగ్జామ్ట్ అండ్ నిల్ రేటెడ్ అంటే 0%. ప్రజెంట్ ట్యాక్సబుల్ ఎంత ఉంది పర్సెంటేజ్? ఇక్కడ ఐటమ్కి 5%. 5% తీసుకోవాలి. ఇలా నెక్స్ట్ ఏముంది?
హార్లిక్స్. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. ఎలా పర్చేజ్ చేస్తున్నాం? బాక్స్లలో పర్చేజ్ చేస్తున్నాం. SSN కోడ్ 0418. కంట్రోల్ వి పేస్ట్ హార్లిక్స్. ట్యాక్స్ ఎంత? 12%. నెక్స్ట్ బోర్న్విటా. కంట్రోల్ సి, కంట్రోల్ వి. ఎలా పర్చేజ్ చేస్తున్నాం? ఇన్వాయిస్. SSN నెంబర్ 7654. పర్సెంటేజ్ ఎంత? 18%. నెక్స్ట్ కంప్లైంట్. కంట్రోల్ సి, కంట్రోల్ వి. ఎలా పర్చేజ్ చేస్తున్నాం? PC 7845. సో 28%. ఇలాగా 100 రకాల ఐటమ్స్ ఉన్న పర్సంటేజ్ ఉన్న మీరు ఇలాగే ఇచ్చుకోవాలి. బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ ఓచర్లోకి వచ్చేయండి. ఫస్ట్ వన్ రిసిప్ట్. క్యాపిటల్ అమౌంట్ ఎంత? 9 lakhs. క్యాష్. నెక్స్ట్ కాంట్రా క్యాష్ డిపాజిట్ 3 lakhs. కంట్రోల్ ఏ సేవ్. నెక్స్ట్ పర్చేజ్ అర్జున్ ఏజెన్సీ. బూస్ట్ 100 300. నెక్స్ట్ హార్లిక్స్ 200 230. నెక్స్ట్ బోర్న్విటా 300 400. కంప్లైంట్ 400 150. సో 2,56,000కి మన బిజినెస్ పర్చేజ్ చేసింది. ఎవరి నుంచి? అర్జున్ ఏజెన్సీ నుంచి. సో ఆ 2,56,000కి CGST HGST ట్యాక్స్ వేయాలి. ఎంటర్. HGST ఎంటర్. సో టోటల్గా 2,56,000కు 22,000 22,000 యాడ్ చేస్తే 3,14,20 రూపాయలు అయింది. ఓకే. ఈ 30,000కు పైన 5% ట్యాక్స్ ఎంత? సో హార్లిక్స్కి 46,000కి 12% ట్యాక్స్ ఎంత? 1,20,000కి 18% ట్యాక్స్ ఎంత? 60,000కి 28% ట్యాక్స్ ఎంత అనేది తెలుసుకోవాలి. అప్పుడు రిలేటెడ్ రిపోర్ట్స్, GST ట్యాక్స్ అనాలిసిస్, Alt+A, Alt+F1 ఎక్స్పాండ్. ఓకే. సో లోకల్ పర్చేజ్ ఇక్కడ చూడండి. బూస్ట్ 30,000 2.5 అంటే 5%, 1,500 ట్యాక్స్ పడింది. దాన్ని బై 2 చేస్తే 750. 46,000 హార్లిక్స్. సో 12% ట్యాక్స్, 5,520 రూపాయలు ట్యాక్స్ పడింది. దాన్ని బై 2 చేస్తే 2760. 1,20,000 18% ట్యాక్స్, 21,600 ట్యాక్స్ పడింది. దాన్ని బై 2 చేస్తే 1,800 10,800. 60,000 మీద 16,800 ట్యాక్స్ పడింది. 28%, 8,400 8,500. టోటల్ కలిపితే 45,420 రూపాయలు ట్యాక్స్ పడింది. ఎంతకు? 2,56,000కి. దీన్ని బై 2 చేస్తే 45,000ని కింద ఎంత వచ్చింది? 22,710 22,710. సెంట్రల్ ట్యాక్స్, స్టేట్ ట్యాక్స్. సో ఎంటర్. ఇక్కడ ప్రొవైడ్ GST ఈవే బిల్ డీటెయిల్స్ ఇక్కడ అడుగుతుంది. మనకు నో నీడ్, నో పెట్టండి. సేవ్ చేయండి. నెక్స్ట్ సేల్స్. పర్చేజ్ చేశారు కదా పైన, నెక్స్ట్ ఇంకా సేల్ చేస్తారు ప్రాఫిట్కి. కుమార్ మర్చెంట్స్. సేల్స్. బూస్ట్ క్వాంటిటీ 80 350. నెక్స్ట్ బోర్న్విటా 100 450. నెక్స్ట్ కాంప్లైన్
200, 200. నెక్స్ట్ హార్లిక్స్ 150, 270. సో టోటల్ గా 1,53,500కి మన బిజినెస్ కుమార్ మర్చెంట్స్ కి సేల్ చేసింది. ఇప్పుడు ట్యాక్స్ ఎంత పడింది దీన్ని చూడాలంటే రిలేటెడ్ రిపోర్ట్స్, ట్యాక్స్ అనాలిసిస్, ఆల్ట్ ప్లస్ F1 చూడండి. టోటల్ గా 25,560 రూపాయలు ట్యాక్స్ పడింది. దాన్ని బై 2 చేస్తే ఇలా వచ్చింది. సేల్స్ లో 50,000 పైన దాటిందంటే బిల్లు మీకు ప్రొవైడ్ జిఎస్టీ ఈవే బిల్ డీటెయిల్స్. ఓకే, ఎస్ఎస్సి ఇక్కడ ఈవే బిల్ ఇవ్వమని అడుగుతుంది. ఇక్కడ నో నీడ్, బ్యాక్ వచ్చేయచ్చు. ఈ సపరేట్ పోర్టల్ ఉంటుంది, అక్కడ తీయాలి. ఎస్కేప్. అప్పుగా పర్చేజ్ చేసాం, అప్పుగా సేల్ చేసాం. ఇప్పుడు అమౌంట్ ఇవ్వాలి. రిసిప్ట్ ఫ్రమ్ డెప్టర్స్ కుమార్ మర్చెంట్స్ 30,000. చెక్ అంటే ఎస్బీఐ బ్యాంక్, కంట్రోల్ ఏ. నెక్స్ట్ క్యాష్ పే టు క్రెడిటర్ పేమెంట్ అర్జున్కి పే చేస్తాం 20,000, కంట్రోల్ ఏ. రెంట్ 15,000. నెక్స్ట్ డిస్కౌంట్ రిసీవ్డ్ టెలిఫోన్ ఛార్జెస్ 5,000. ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఎస్కేప్. డే బుక్ లో వెళ్తే మీరు చేసిన ట్రాన్సాక్షన్స్ అని ఇక్కడ ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ట్ F1 ఎక్స్పాండ్. నెట్ ప్రాఫిట్ 25,000. ఎస్కేప్. స్టాక్ సమ్మరీ F2 కాన్ఫిగర్. సో గూడ్స్ ఇన్వర్సెస్, సో గూడ్స్ అవుట్వర్సెస్, కంట్రోల్ ఏ సేవ్. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. సో 2,56,000 పర్చేజ్ చేసాం, 1,53,500కి సేల్ చేసాం. క్లోజింగ్ స్టాక్ 1,27,500 క్లోజింగ్ స్టాక్ ఉంది. డాష్ బోర్డ్ రిపోర్ట్స్ అన్ని ఒకే చోట కనబడతాయి. అసెట్స్ అండ్ లైబిలిటీస్, ట్రేడింగ్ డీటెయిల్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, ఇన్వెంటరీ డీటెయిల్స్. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, డెబిట్ బ్యాలెన్స్ అండ్ క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది. అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, కౌంటర్ రిజిస్టర్. స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్వెంటరీ, స్టాక్, బూస్ట్ అండ్ పర్చేజ్ అండ్ సేల్స్. ప్రాఫిట్ ఎంత వచ్చింది అనేది ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇక్కడ 300కి పర్చేజ్ చేసాం, 350కి సేల్ చేసాం, 50 రూపీస్ ప్రాఫిట్. తర్వాత జిఎస్టీ రిపోర్ట్స్, GSTR 1 చూడండి. మీరు ఒరిజినల్ ట్రాన్సాక్షన్స్ అయితే మీ వాల్యూస్ ఇక్కడ కనబడతాయి. డూప్లికేట్ కాబట్టి అన్సర్టైన్ ట్రాన్సాక్షన్స్ అని చూపిస్తున్నాం. B2B అంటే బిజినెస్ టు బిజినెస్, B2C అంటే బిజినెస్ టు కస్టమర్. లార్జ్, ఓకే, అన్రిజిస్టర్డ్ డీలర్స్ ఉంటారు. ఓకే, మీరు పర్చేజ్ సేల్స్ అనమాట. GSTR 1 అంటే సేల్స్, GSTR 3B అంటే పర్చేజ్ సేల్స్, రెండు కలిసి ఉంటాయి. ఇక్కడికి వచ్చి మీరు రిపోర్ట్స్ తీసుకోవాలి. రియల్ టైంలో ఇక్కడ చూస్తారు. నాయి చూపిస్తాను. GSTR 1 చూడండి. ఏప్రిల్ మంత్ పీరియడ్ 1/4/34. సో నా పర్చేజ్ సేల్ ఎంత టోటల్ గా 34 ఓచర్స్ పడ్డాయి. 34,992 రూపాయలు ట్యాక్సబుల్ అమౌంట్. ఓకే, దాని మీద IGST ట్యాక్స్ 3,022. CGST విత్ ఇన్ ద స్టేట్. సో ట్యాక్స్ అమౌంట్ 5,382. ఓకే, ఇన్వాయిస్ అమౌంట్ 9,310. ఇవి ఒరిజినల్స్. GSTR 3B ఏప్రిల్ మంత్ ఒరిజినల్ అకౌంట్స్.
ఓకే, అర్థమైందా? ఇది ఏమైనా డౌట్ ఉందా దీంట్లో గైస్? ప్లీజ్ కన్ఫర్మ్ ఎనీవన్. జిఎస్టీ అర్థమైందా? విత్ ఇన్ ద స్టేట్ లో పర్చేజ్ చేసి విత్ ఇన్ ద స్టేట్ లో సేల్ చేస్తే ఎలా అనేది కాన్సెప్ట్. నెక్స్ట్, ఇంకా కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, ఓచర్ పోస్టింగ్, ఐటమ్ క్రియేషన్ అన్ని మీకు తెలుసు. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేసి అదర్ స్టేట్ గా సేల్ చేస్తే ఎలా, మిగతాడని మీరు చేసుకోండి. జస్ట్ పర్చేజ్ సేల్స్ మాత్రం నేను చూపిస్తా ఈ ప్రాబ్లం. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూడండి. పర్చేజ్ లోకి వెళ్తున్నా. ఆన్ ద స్పాట్ క్రియేషన్ చేయాలంటే ఆల్ టు సి. పర్సనల్ ఇక్కడ పల్లవి కంప్యూటర్ స్టోర్. హైదరాబాద్ అంటే ఏ స్టేట్ వస్తుందమ్మా గైస్? హైదరాబాద్ అంటే ఏ స్టేట్ వస్తుంది? తెలంగాణ వస్తుంది. బెంగళూరు అంటే చెన్నై అంటే తమిళనాడు. అవి కూడా తెలియదు చాలా మందికి, అందుకోసం అడుగుతున్నాం మళ్ళా. తెలంగాణ. తెలంగాణ నుంచి మన బిజినెస్ పర్చేజ్ చేసింది. మన బిజినెస్ ఏమో ఆంధ్రప్రదేశ్ లో ఉంది, పర్చేజ్ మాత్రం తెలంగాణ నుంచి పర్చేజ్ చేసింది. అప్పుడు మీరు స్టేట్ కంపల్సరీగా మార్చుకోవాలి. స్టేట్ మార్చకపోతే ఇక్కడ ట్యాక్స్ పడదు. మళ్ళీ నాకు మెసేజ్ పెడతారు, సార్ ట్యాక్స్ పడలేదు అని. విత్ ఇన్ ద స్టేట్ లో పర్చేజ్ చేస్తే పర్చేజ్, అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేస్తే పర్చేజ్ ఐజిఎస్టీ. ఆల్ టు సి లేదంటే క్రియేట్. ఆన్ ద స్పాట్ క్రియేషన్ చేయొచ్చు, మళ్ళీ లెడ్జర్ లోకి వెళ్ళి చేసుకొని వచ్చి అదంతా అవసరం లేదు. ఆల్ టు సి అంటే ఆన్ ద స్పాట్ క్రియేషన్. ఓకే, కొత్త ఐటమ్స్ హెచ్పి అల్ట్రా స్లిమ్ ఇవన్నీ మీరు ఆన్ ద స్పాట్ క్రియేషన్ చేయొచ్చు. ఆల్ టు సి. అల్ట్రా, ఆల్ టు సి గ్రూప్ ఉంది కదా, డెస్క్టాప్స్. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్, కంట్రోల్ ఏ. సో నెంబర్స్ లో పర్చేజ్ చేసాం. ఎన్ఓఎస్ మీరు కొత్త కంపెనీ క్రియేషన్ చేసి చేయండి, నేను జస్ట్ దీంట్లో చూపిస్తున్నా. 8471 పర్సెంటేజ్ ఎంత? 28%. 50 13,000. ఆల్ట్ సి. డెల్ అల్ట్రా షార్ప్, కంట్రోల్ సి, కంట్రోల్ వి. డెస్క్టాప్స్ 8472 28%. 60 29,000. యాసూస్, కంట్రోల్ సి, కంట్రోల్ వి. 8473 28 70,000. ఆల్ట్ సి. లెనోవో ఐడియా ప్యాడ్, కంట్రోల్ సి, కంట్రోల్ వి. ఆల్ట్ సి. ల్యాప్టాప్స్, కంట్రోల్ సి, కంట్రోల్ వి. కంట్రోల్ ఏ సేవ్. 8474 18%. 150 59,000. ఆల్ట్ సి. యాపిల్ మ్యాక్బుక్ 8475. ₹1,62,30,000కి పర్చేజ్ చేసాం. అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేసాం. అప్పుడు ట్యాక్స్ ఏం పడుతుంది? ఐజిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. ఆల్ టు సి. ఐజిఎస్టీ, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టీ, ఐజిఎస్టీ. ట్యాక్స్ ఎంత పడింది? 32,79,400 పడింది. 1,62,00,000కి
32,79,000 ట్యాక్స్ పడింది. సేమ్. నెక్స్ట్ సేల్స్ టు జిలాన్ ట్రేడర్స్ F8 ఆల్ టు సి జిలాన్ ట్రేడర్స్ సన్రీ డెప్టార్స్ ఏముంది ఇక్కడ బెంగళూరు అంటే ఏ స్టేట్ తీసుకోవాలి? బెంగళూరు అంటే ఏ స్టేట్ తీసుకోవాలి గైస్? వెరీ గుడ్. కర్ణాటక. జిఎస్టీ నెంబర్ 29. మీరు కొత్త కంపెనీ క్రియేషన్ చేసుకొని లెడ్జెస్ చేసుకొని ఐటమ్స్ చేసుకొని అవన్నీ చేయాలి. నేను డైరెక్ట్ దీంట్లో చేస్తున్నా, మీరు కొత్త కంపెనీ చేయాలి. ఆల్ టు సి సేల్స్ ఐజిఎస్టీ సేల్స్ అకౌంట్స్ యాసస్ 50 20,000 డెల్స్ షార్ప్ 30 32,000 హెచ్పి అల్ట్రా 20 15,000 22,60,000 మనం సేల్ చేసాం. ఐజిఎస్టీ ట్యాక్స్ 6,32,500 ట్యాక్స్ పడింది. ఇంకా రిమైనింగ్ మీకు తెలుసు, ఇవన్నీ కూడా ఎలా చేయాలన్నా. ఇప్పుడు మీకు డిఫరెన్స్ ఏం కనబడుతుందంటే ప్రాఫిట్ అండ్ లాస్ లో చూడండి, విత్ ఇన్ ద స్టేట్ పర్చేజ్ ఎంత, అదర్ స్టేట్ పర్చేజ్ ఎంత సపరేట్ గా కనబడుతుంది. విత్ ఇన్ ద స్టేట్ సేల్స్ ఎంత, అదర్ స్టేట్ సేల్స్ ఎంత సపరేట్ గా కనబడుతుంది. అందుకోసమే 2 లెడ్జెస్ చేసుకున్నాం. ఇది సెకండ్ ప్రాబ్లం. థర్డ్ ప్రాబ్లం ఏముంది? డిస్కౌంట్ రిసీవ్డ్ సేల్స్ లో డిస్కౌంట్ అలౌడ్. అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేసాం, విత్ ఇన్ ద స్టేట్ లో సేల్ చేసాం. అంటే పర్చేజ్ లో డిస్కౌంట్ వస్తే మనకి ఇన్కమ్, సేల్స్ లో డిస్కౌంట్ వస్తే అది మనకి ఎక్స్పెన్స్ అవుతుంది. గుర్తుపెట్టుకోవాలి. ఓకే, జస్ట్ చూపిస్తాను చూడండి. ఆల్ టు సి కస్టమర్ ఇక్కడ క్రిస్ జనరల్ స్టోర్ జమ్మూ అండ్ కాశ్మీర్. కంట్రోల్ సి కంట్రోల్ వి సన్రీ క్రియేటర్స్ జమ్మూ అండ్ కాశ్మీర్. కంట్రోల్ సి కంట్రోల్ వి పర్చేజ్ ఐజిఎస్టీ. మీరు అక్కడ ఉన్న ఐటమ్స్ తీసుకోండి, నేను ఇక్కడే తీసుకుంటా. 50 450 యాసస్ 100 125 బూస్ట్ 120 400 బోర్న్విటా 50 350. ₹1,00,000 మనం పర్చేజ్ చేసినాం. ఎవరి నుంచి? క్రిస్ జనరల్ స్టోర్ నుంచి. సో డిస్కౌంట్ ఎంత ఇచ్చారు? ఆల్ టు సి డిస్కౌంట్ రిసీవ్డ్. ఇండైరెక్ట్ ఇన్కమ్స్ పర్సంటేజ్ ఇస్తే ఇక్కడ ఇవ్వాలి, డైరెక్ట్ గా అమౌంట్ ఇస్తే లాస్ట్ లో ఇవ్వాలి. సో మైనస్ మ్యాండేటరీ. ఇప్పుడు పర్సంటేజ్ -4% అనుకోండి, 4,000 వచ్చింది. అదే డైరెక్ట్ గా అమౌంట్ ఇచ్చారనుకోండి -4,200. ఇప్పుడు ఎంత ఉంది అమౌంట్ లాస్ట్ లో? కింద 95,800 ఉంది. దాని మీద ట్యాక్స్ పడుతుంది, ఐజిఎస్టీ ట్యాక్స్. చూడండి, సేవ్. నెక్స్ట్ సేల్స్ టు దినేష్ ఏజెన్సీ వైజాగ్. అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేసాం, విత్ ఇన్ ద స్టేట్ లో సేల్ చేస్తున్నాం. దినేష్ ఏజెన్సీ కంట్రోల్ సి కంట్రోల్ వి సన్రీ డెప్టర్స్ ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్.
విత్ ఇన్ ద స్టేట్ కదా సేల్స్. మీరు అక్కడ ఉండే ఐటమ్స్ తీసుకోండి. 50, 175, 20, 500, 30, 550. డిస్కౌంట్ అలౌడ్. సో పర్చేజ్ లో డిస్కౌంట్ వేస్తే మనకి ఇన్కమ్, సేల్స్ లో డిస్కౌంట్ వేస్తే మనకి ఎక్స్పెన్స్. ఆల్ టు సి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ మైనస్ మ్యాండేటరీ -5,000 సిజిఎస్టి, హెచ్జిఎస్టి. ఇలా చేయాలమ్మా. ఇంకా రిమైనింగ్ మీకు తెలుసు అన్ని. ఇవన్నీ ఆల్రెడీ లాస్ట్ జనరల్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా చేసుకుంటూ వచ్చారు. ఇలాగా ఓకే. ఈ 3 ప్రాబ్లమ్స్ చేయండి. టుమారో రిమైనింగ్ డిస్కస్ చేద్దాం. రేపటితో ఫస్ట్ మీటర్ అయిపోతుంది. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? హరి, నవీన్, రాము. స్క్రీన్ స్టక్ అయిపోయింది సార్ అలాగే. ఎవరిది నీదా? ఓకే, వీడియోలో ఉంటుంది, డోంట్ వరీ. మళ్ళీ ఒకసారి వీడియో చూడు. ఓకేనా? రాము, ఎనీ డౌట్స్? ధీరజ్, నవీన్, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేదు లేదు. యా, డన్ గైస్. సో టుమారో మళ్ళీ డెమో న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. డెమో లింక్ గ్రూప్ లో ఇస్తాను. మళ్ళీ ఒకసారి జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వచ్చు, ప్రాబ్లం లేదు. ఒకసారి 3 days బేసిక్ క్లాసెస్ వింటామంటే వినొచ్చు, ప్రాబ్లం లేదు. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఫస్ట్ 3 days క్లాసెస్. ఓకేనా? యా, బై గైస్. ఓకే సార్.